అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. పొన్నగంటి ఆకు టమాటో వేసేసి అయితే వేపుడైతే ప్రిపేర్ చేశానండి. మనకు ఆకుకూరలు అనేవి చాలా మంచివని మనందరికీ తెలుసు కదండి. అయితే పొన్నగంటి ఆకుకూర కూడా కంటి చూపుకు చాలా మంచిదని వింటూనే ఉంటాం కదండి. మనం వీక్లీ వన్స్ ఒక మనం డిన్నర్లో కానీ లంచ్లో కానీ ఒకసారైనా తినడానికి మ్యాక్సిమం ట్రై చేయండి. నేనైతే మార్కెట్లో ఇలాగా పొనగంటాకునైతే ఒక 4 కట్టలు తీసుకున్నాను. ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కదండి, చాలా ఎక్కువగా పొనగంటాకు అనేది దొరుకుతుంది. ఇలాంటి టైంలో కనీసం తినడానికైతే ట్రై చేయండి. మొత్తం ఇలా ఆకును అనేది వలుచుకొని కాడలు లేకుండా నీట్గా వలుచుపెట్టుకొని కడిగేసుకోవాలి. ఇలా ఫస్ట్ కడగాలి. కడిగిన తర్వాతనే దీన్ని అనేది కట్ చేసి పెట్టుకోవాలండి. వీలైనంత సన్నగా కట్ చేసుకోండి. ఇప్పుడు దీంట్లోకి ఒక 5 ఆనియన్స్, అలాగే 3 టమాటోలు, కొన్ని పచ్చిమిర్చిని తీసుకున్నాను. వీటన్నిటిని చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకుంటున్నాను. ఓన్లీ ఆకు ఫ్రై అయితే తినం కదా, అందుకోసం అని చెప్పేసి ఆనియన్స్ కాస్త ఎక్కువగా వేసుకున్నాను అనమాట. ఇప్పుడు మనకు గిన్నె పెట్టేసుకొని సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి. కాస్త హీట్ అయిన తర్వాత మనం కట్ చేసుకున్న ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చి కూడా వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇవి తొందరగా వేగడం కోసం అని చెప్పేసి కొంచెం సాల్ట్ అయితే వేసుకొని కలుపుకొని ఒక 2-3 నిమిషాల పాటు అయితే ఫ్రై చేసుకుంటున్నాను. తర్వాత ఇది మన గార్డెన్లోంచి తెంపుకొచ్చిన కరివేపాకేనండి. చాలా స్మెల్ అయితే ఉంది కరివేపాకు. నేనైతే చెక్ చేసుకొని తీసుకున్నాను అనమాట. ఫస్టే మంచి స్మెల్ వచ్చేది. ఇదైతే 1 వీక్ నుంచి వాడుతున్నాను. నాకైతే మంచి ఫ్లేవర్ అనేది వస్తుందన్నమాట. చూడండి, ఇలాగ కాస్త మెత్తబడిన తర్వాత అయితే ఆనియన్స్, దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు కూడా వేసేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయి మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది కదండి, అంతవరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసుకున్న ఆకుకూర ఉంది కదండి, ఈ పొన్నగంటాకును మరొకసారి వాటర్లో వేసేసి అయితే ప్యాన్లో వేసుకొని వేపుకుంటున్నాను. ఇదిగోండి, మనం ఆకుకూరని మంచిగా ఇదిగోండి వాటరు అలాంటివన్నీ ఇమిరిపోయే వరకు అయితే ఇలాగ మనం మూత పెట్టకుండా ఆయిల్లోనే మంచిగా ఫ్రై చేసుకోవాలి. అలా అయితేనే మనకు పసర వాసన అనేది రాకుండా చాలా టేస్టీగా ఉంటుంది. ఏ ఆకుకూర అయినా తినాలనిపించేంత కమ్మగా ఉంటుందన్నమాట. ఇలా మెత్తబడిన తర్వాత అయితే నేను పచ్చిమిర్చి యాడ్ చేశాను. కాకపోతే మేము తినేదానికి కొంచెం కారం తక్కువైందనమాట. అందుకోసమని కొంచెం కారం వేసాను. తక్కువగా తినే వాళ్ళైతే కొంచెం పచ్చిమిర్చితోనే సరిపోతుంది, లేదంటే ఇంకొక 4 యాడ్ చేసుకోవచ్చు. చూడండి, కారం వేగిపోయింది కదా. కొంచెం మంది ఇలా కూడా తినేయొచ్చండి. ఇలా టమాటోస్ నచ్చకపోయిందనుకోండి, టమాటోస్ అలాగే వేపుకొని తినొచ్చు. లేకపోతే టమాటోస్ కూడా వేసేసుకొని ఇలా మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనం టమాటోస్ అనేవి మగ్గడం కోసం అయితే మూత పెట్టేసుకుందామండి. నేనైతే సాల్ట్ యాడ్ చేయలేదు, ఎందుకంటే మనం ముందు ఆకుకూరలోనే యాడ్ చేసినాం కదా ఆనియన్స్ వేగేటప్పుడు. ఈ ఆకుకూరలో చూసి అనేది సాల్ట్ వేసుకోవాలి. మనం ఎక్కువగా అయిపోతుంది అన్నమాట. మనం ఆకుకూరను చూసి సాల్ట్ వేసేసరికి చాలా ఎక్కువ అనిపిస్తుంది. ఇంకా కాస్త మగ్గినాక అయితే మనం చెక్ చేసుకొని వేసుకున్నాం అనుకోండి, సరిపోతుంది అనమాట. చూడండి, టమాటోస్ కూడా మంచిగా మగ్గిపోయినాయి కదండి. ఇంకొక 2 నిమిషాల పాటు అయితే సాల్ట్ కూడా వేసాం కదా, మరో 2 నిమిషాలు మగ్గనిచ్చామనుకోండి, ఉప్పు అనేది మంచిగా కరిగి పడుతుంది అనమాట. అంతే అండి. చూడండి ఎంత బాగా రెడీ అయిపోయిందో. మనం ఆకుకూర ఫ్రై ఇలాగా ఇగురులాగా చేసినప్పుడు అయితే మెయిన్ రోటీస్లోకి ప్రిపేర్ చేయండి. ఎందుకంటే మనం రోటీస్లోకి ఎక్కువ ఆకుకూర అనేది తెలియకుండానే తినేస్తామన్నమాట. అందుకు ఆకుకూర అనేది ఎక్కువ తింటామన్నమాట. అంతే అండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్